బ్యాక్ గాయ్స్ అందరికీ వెల్కమ్. ఈరోజు అయితే నేను సర్వైవల్లో కట్టిన హౌస్ని అయితే చూపిస్తున్నాను. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సైడ్ స్విమ్మింగ్ పూల్ కూడా పెట్టా. సెకండ్ ఆఫ్ ఆల్ చూసుకుంటే ఇక్కడ ఒక చిన్న గార్డెన్, మరియు కొన్ని డోర్స్ అయితే ఆటోమేటిక్గా అయితే పెట్టాను. ఇంకా మీదకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఫ్లోర్కి. చూడండి వ్యూ ఎలా అనిపించిందో చెప్పండి. ఇదంతా గ్లాస్ అయితే పెట్టాను. ఈ బ్లాక్స్ అయితే నేను క్రియేటివిటీ నుంచి తీసుకున్నాను. చూడండి, ఇప్పుడు మనం అయితే నిచ్చినెక్కి పైకి వెళ్దాం. ఆపరేషన్ పదండి గాయ్స్, కిందకైతే వెళ్ళిపోదాం. బయట ఎందుకు పెట్టలేదు అంటారా? అదైతే జాంబీస్గా మీదకి వచ్చేస్తాయి కదా అని పెట్టలేదు గాయ్స్. లేదా అక్కడ కూడా పెడుతుంది. ఈ రూమ్ అంతగా అందరూ చిన్నగా క్రాఫ్ట్ బాక్స్, ఇంకా బెడ్ ఒకటి ఉంటుంది. ఇక్కడే వెళ్ళిపోయింది. ఓకే పదండి వెళ్ళిపోదాం. ఈ అండర్ గ్రౌండ్ బేస్ ఏంటి అడుగుతారా? ఇదేంటే చిన్నది కట్ట. మీరే చూడండి, చిన్నదా పెద్దదా మీకే తెలుస్తుంది. ఒక్కసారి ఆగండి. ఓకే, ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాం. ఓకే, ఇంకైతే లోపలికి వెళ్దాం. ఇదైతే చిన్న డోర్ అయితే ఓకే, దిగాలి. ఓకే, ఇదైతే నేను ఇదంతా బిల్డ్ చేసినప్పుడు అయితే ఇక్కడే పడుకున్నాను. రెస్ట్. కింద అందరుగా ఫస్ట్ మీరు చూడాలంటే మీ కళ్ళు మూసుకోండి, ఎంత బాగుంటుందో ఉంటుంది. చూడండి, మరి ఎక్కుదామా? పదండి వెళ్దాం. పదండి గైస్ వెళ్దాం. ఇందాక మనం ఇలా వచ్చాం కదా సింగిల్ లైన్లో. ఇలా వచ్చాం కదా. ఇప్పుడు ఓకే, ఇక్కడే ఒక్క చనిపోయింది వాటర్ చేస్తుంది. గైస్ ఈ లైన్లో వెళ్దాం. ఇందాక మీకు ఒక లైన్ చూపించింది, డబుల్ లైన్, ఇదే అది. భలే ఉంది కదా. ఒక స్టేషన్, దూద్సాగర్ స్టేషన్, గోవా దగ్గర. రీసెంట్గా వాటర్ చూసాను. ఇందాక మనం ఇటు నుంచి వెళ్ళాం. ఇప్పుడు అలాగా మీరు ఈ లైన్గా చూస్తారు కాబట్టి ఇంకా నడుచుకొని అయితే వెళ్దాం. మనం పైకి అయితే వెళ్దాం. స్టేషన్ సైడ్ అయితే వెళ్దాం. ఇచ్చాడా ఓకే, ఈ స్టేషన్కి అయితే వెళ్దాం. ఇచ్చాడు. ఇంకటి నుంచి ఇక్కడైతే దిగేద్దాం. పదండి.
ఓకే, స్టేషన్ అయితే చూడండి, నచ్చిందా? చల్లపల్లి రైల్వే స్టేషన్. బాయ్ బాయ్.